కన్నడ చిత్రసీమలో ఎన్నో సినిమాలు జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదించాయి. కానీ ఏ సినిమా కూడా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సిరీస్ స్థాయిలో మురిపించలేకపోయింది. అతి పేద వాతావరణంలో పుట్టి పెరిగిన హీరో కోటీశ్వరుని కూతుర్ను ప్రేమించడం, పెళ్లాడడం అన్నది కేజీఎఫ్లో చూస్తాం. అందులోనే కాదు, వేలాది సినిమాల్లో ఇలాంటి కథలను చూశాం. కానీ ఆ తరహా కథతోనే నేనింతే సినిమాలో డైరెక్టర్ కావాలని ఆశించే వేణుమాధవ్ క్యారెక్టర్ ఓ కథ చెబుతుంది. తెలుగులో కథ చెబితే రిజెక్ట్ చేస్తారని తమిళంలో స్టోరీ నెరేట్ చేస్తూ నేనింతేలో వినోదం పండించారు వేణుమాధవ్. ఆ సీన్కు వేణుమాధవ్ క్యారెక్టర్కు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బొమ్మనతికించారు. అలాగే కథ వింటోన్న సుబ్బరాజు క్యారెక్టర్కు హీరో ఎస్ ఫోటో జోడించేసి ఫేక్ తయారు చేశారు. ఈ వీడియో వినోదం పంచుతూ నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంది. ఇలా ఫేక్ వీడియోస్ తయారు చేయించడంలో సోషల్ మీడియా యూజర్స్ రెడీగా ఉంటారు. తమ దృష్టికి వచ్చిన పాత సినిమాలకు కొత్త చిత్రాల్లోని ఏ సీన్కైనా లింక్ ఉంటే చప్పున పట్టేసి డీప్ ఫేక్ చేస్తూ వీడియోస్ రూపొందిస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి వీడియోస్ ఎన్నో వెలుగు చూస్తూ ఉంటాయి. అందులో సందేహం లేదు. పైగా సినిమాల్లో రాణించాలని అభిలషించేవారే ఇలాంటి డీప్ ఫేక్స్ క్రియేట్ చేస్తుంటారు. ఎందుకంటే విఎఫ్ఎక్స్తో మాయ చేసేవారి కంటే తామేమీ తక్కువ కాదని ప్రూవ్ చేసుకోవడానికి సినీ బఫ్స్ ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే మన సినిమాల్లోని కథ, కథనం అన్నవి ఎక్కడి నుండి తీసుకువచ్చారో తేల్చి పారేయడానికి కూడా ఇలాంటి వీడియోస్ ఉపకరిస్తుంటాయి. ఈ ఫేక్స్ను కూడా విశ్వసించేవారుంటారు. కాబట్టి సినీ జనం తస్మాత్ జాగ్రత్త వహించవలసి ఉంది. ఏదేమైనా సినిమా వాళ్లకే కాదు, టెక్నాలజీ జనాల చేతుల్లోనూ ఉంది. దీనిని కూడా సినిమా వాళ్ల దృష్టిలో పెట్టుకుంటే మంచిది.